తనుజ ఫస్ట్ నుంచి కూడా ఆమె కొంచెం చెప్పాను, ఇంతకు ముందు ఛానల్లో కూడా నేను చెప్పాను, కొంచెం ఆమె ఎక్కువ ఏడుస్తుంది, ఎక్కువ ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది. అవునా కదా? అమ్మాయి కర్ణాటక అమ్మాయి కదా. అది కూడా ఏంటంటే ఆమెకి ఇంకో బాధపడే విషయంలో ఏముంటదంటే ఎవరో ఏమో అన్నారని చెప్పి ఏడవదు, కానీ ఆమె ఫీలింగ్ ఎట్లుంటదంటే అంత దూరం నుంచి వచ్చి అక్కడి నుంచి వచ్చింది కదా పాపము, అదొకటి వాళ్ళందరినీ మిస్ అవుతున్నానని చెప్పేసి ఆ ఫీలింగ్ తో బాధ అయితే పడుతుంది అనిపిస్తుంది నాకు. సేమ్ అలాగే ఏడుస్తుంది నిజంగా. ఫస్ట్ నుంచి తనుజకి గేమ్ ఎప్పుడు బాధపడి కాదు, గేమ్ అనేది బిగ్ బాస్ హౌస్ లో గేమ్ అనేది ఏ టాస్క్లు అయితే ఇస్తారో అవి ఇచ్చిన తర్వాత నవ్వుతూ జాలీగా, ఒక అమ్మాయి కదా ఆమె పాపము ఏడవకుండా, అందరికంటే ఆమె లాస్ట్ ఫైనల్ వరకు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె బాధపడము పక్కన పెట్టాలి, ఏడవకుండా ఆడాలి. అందరికంటే అమ్మాయి కొంచెము అందరికీ నచ్చుతుంది, అందరు అనుకుంటున్నారు తనుజ అలాంటి అమ్మాయి మన ఇంట్లో ఉంటే బాగుంటుందని. కొంచెం నేను చూసినప్పుడల్లా ఆమెకి సెన్సిటివ్ మనిషి, తొందరగా బాధపడి తొందరగా ఏడ్చే వాళ్ళని మనం చూస్తూనే ఉంటాము. తనుజ కూడా అలాగే అనిపిస్తుంది నాకు. సపోర్ట్ చేయకపోవడం వల్లనే ఆమె అందరికీ సపోర్ట్ చేస్తుంది కదా మంచిగా. ఇప్పుడు మన ఇమ్ము గారికి కూడా, ఇంకా ఆయన పేరు ఏం పేరు, భరణికి, మళ్ళీ మన సుమన్ శెట్టికి, వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తుంది మంచిగా. సపోర్ట్ చేసి ఇప్పుడు ఆమె సపోర్ట్ చేయడం వల్ల వీళ్ళు గెలిచే ఛాన్స్ ఉంటది కదా మరి, ఆమె సపోర్ట్ ఉండడం వల్ల. అవునా కదా? మరి అందుకని ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయలేదని చెప్పేసి ఏడవడం అనేది అది ఏడవకూడదు. సపోర్ట్ చేసినా చేయకపోయినా బిగ్ బాస్ హౌస్ లో ఎవరి గేమ్ వాళ్ళు ఆడాలి, గెలిచి చూపించాలి. ఏంటంటే వాళ్ళు సపోర్ట్ చేయలేదు వీళ్ళు సపోర్ట్ చేయలేదు అని అమ్మాయి అనుకుంటుంది తప్ప, ఆమెకు ఒక ఫీలింగ్ చెప్పాను కదా ఇప్పుడే, సెన్సిటివ్ అని. సెన్సిటివ్ ఉన్న మనుషులు ఎలా ఉంటారంటే నాకు తెలిసి తొందరగా బాధపడతారు. ఇప్పుడు నేను చాలా మందిని చూశాను, చూడు నీకు అంత సపోర్ట్ ఉన్నారు, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు అని ఏడ్చిన వాళ్ళని కూడా నేను చూశాను. ఈ అమ్మాయి పద్ధతి కూడా అలాగే అనిపిస్తుంది. కానీ అమ్మాయి వీళ్ళ ముగ్గురికి మంచి సపోర్ట్ గా నిలుస్తుంది, సపోర్ట్ చేస్తుంది. ఏంటంటే మా బిగ్ బాస్ హౌస్ లో ఇవన్నీ పెట్టుకోకూడదు. మనం వెళ్ళామా, గెలిచామా, విన్ అయ్యామా అనేది మాత్రమే చూపించాలి. అవునా కాదా? అది నేను చెప్తున్నా. కానీ ఇప్పటికీ ఒక్కసారి కూడా అంటే ఇప్పుడు కెప్టెన్సీ ఇచ్చినప్పుడు ఎలా ఉండాలంటే, వాళ్ళు కెప్టెన్ లాగా మనము ఇప్పుడు దివ్యాకి ఇచ్చారు కెప్టెన్సీ, ఆ అమ్మాయి చాలా బాగా ఆడింది కదా, కానీ ఆ కెప్టెన్సీ ఈమెకి ఇస్తే మళ్ళీ కెప్టెన్సీ ఇచ్చిన తర్వాత కూడా ఏడవడము, తొందరగా ఫీల్ అవ్వడము. ఈమె టాస్క్లు ఏమిస్తుంది, కెప్టెన్సీ ఇచ్చిన తర్వాత టాస్క్లు ఇవ్వాలి, గేమ్స్ పెట్టాలి, అవన్నీ ఉంటాయి. కానీ సడన్ గా ఆమె ఆ కెప్టెన్సీ ఇచ్చిన తర్వాత ఇవన్నీ చేయలేకపోయింది అనుకోండి, ఇప్పుడు ప్రాబ్లం కదా. అందుకే ఆమెకి కెప్టెన్సీ ఇవ్వట్లేదేమో, అది కూడా ఉంటుంది కదా మరి. అవునవును. నేను మొన్న కూడా చెప్పాను, తనుజకి ఒక ఆడపిల్లకి ఇస్తే బాగుంటది, అది తనుజకి ఇస్తే బాగుంటది. ఆ అమ్మాయి నాకు తెలిసి ఓట్లు అమ్మాయికి ఎక్కువ పోతున్నాయి అంటే ఫైనల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటదా అని ఒక మైండ్ లో నాకు ఒకటి తడుతుంది. వస్తే మాత్రము లాస్ట్ వరకు ఫైనల్ వరకు తనుజ వస్తే అందరికి హ్యాపీనే. ఎందుకంటే సీజన్ 8 లో నిఖిల్ అనుకుంటా కదా, కర్ణాటక అబ్బాయి, ఆ అబ్బాయి విన్ అయ్యి వెళ్ళాడు. కానీ ఈసారి కూడా ఈ అమ్మాయి లాస్ట్ వరకు వస్తుంది. కానీ ఇంతవరకు బిగ్ బాస్ హౌస్ లో లేడీ అనేది విన్ కాలేదు. లాస్ట్ వరకు వచ్చింది, వాళ్ళు సత్తా చూపించారు. కానీ ఏంటంటే ఈసారి సీజన్ 9 లో ఒక అమ్మాయికి ఇస్తే బాగుంటుంది అని అందరు అనుకుంటున్నారు. ఎందుకంటే అమ్మాయికి ఇచ్చారని చెప్పేసి మా లాంటి అమ్మాయిలు కూడా గర్వపడతాం కదా చెప్పుకొని. అందుకని నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ నాగార్జున గారు మొన్న కూడా నేను రిక్వెస్ట్ కూడా అడిగాను, నాగార్జున గారు ఈసారి అమ్మాయికి ఇచ్చి చూడండి, 9 అంటే లక్కీ నెంబర్, అది ఈసారి ఏ అమ్మాయికి ఇచ్చినా పర్వాలేదు, కానీ
తనుజ లాంటి అమ్మాయి బాగా ఆడుతుంది కాబట్టి ఆమె ఇంకా అమ్మాయిలు ఉన్నారు కానీ ఎందుకు అందరు తనుజాని ఇష్టపడుతున్నారు. లాస్ట్ ఈసారి సీజన్ 9లో తనుజాకి ఇస్తే కాదు, ఒక ఆడపిల్లని విన్ చేసి గెలిపించండి. ఓట్ల మీద మెజారిటీ ఉంటది. ఏదైనా సరే, ఎలక్షన్ అయినా సరే, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినా సరే, ఓటింగ్ పరంగా మనము ఆడియన్స్ ఓటింగ్ పరంగా వాళ్ళు లాస్ట్ వరకు వస్తారు. కానీ ఈసారి అందరికి రెండు రాష్ట్రాల ప్రజలకు ఏం చెప్తున్నానంటే, మనము ఆడపిల్లలం కాబట్టి గర్వంగా ఫీల్ అవ్వాలంటే ఆడపిల్లని ఈసారి విన్ చేయండి అని చెప్పేసి ఒక ఆడపిల్లకి ఎక్కువ ఓట్లు వేసి గెలిపించండి అని నేను కోరుకుంటున్నాను. హౌస్ మొత్తం దివ్య ఉంది, అవును, గెలవాలని మీరు అనుకుంటారు? నాకు ముగ్గురులో ఉంది. దివ్య అమ్మాయి బాగా ఆడుతుంది, రీతు ఆడుతుంది, తనుజ ఆడుతుంది. కానీ తనుజకి ఒకటే చెప్తున్నా నేను, ఏంటంటే అమ్మ నువ్వు కర్ణాటక అమ్మాయి, మీరు అక్కడి నుంచి అందరినీ ఫ్యామిలీని మిస్ అయ్యి నువ్వు బాధపడుతున్నావో తెలియదు, నీకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి నీవు ఏడుస్తున్నావో తెలియదు, కానీ ఓటింగ్స్ మాత్రం పడుతున్నాయి. అవునా కాదా? అంతకంటే సంతోషించాల్సిన విషయం ఏముంది? నాకు తెలిసి ఓటింగ్ పడుతున్నాయి కాబట్టి అమ్మాయి థర్డ్ స్టేజ్ లో ఉంది కాబట్టి అది పక్కన పెడితే ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీని మిస్ అవుతుందని చెప్పి బాధలో ఉండి ఉండొచ్చు నాకు తెలిసి. అది కాదు కావాల్సింది. తనుజ గారు, మీరు ఒక పని చేయండి, మీరు నవ్వుతూ హ్యాపీగా లాస్ట్ ఫైనల్ వరకు రావాలి. మీరు సీజన్ 9 లో ఫైనల్ వరకు వచ్చి ఈసారి మీరన్నా, రీతు గారన్నా, దివ్యాన్న ముగ్గురులో నాకు ఏ ఆడపిల్ల వచ్చినా పర్వాలేదు. ఎందుకంటే ఆడపిల్లకి ఈసారి విన్ అయ్యి బయటకు వస్తే మాత్రము మా లాంటి రెండు రాష్ట్రాల వాళ్ళు గర్వంగా మేము చెప్పుకుంటాము. చూసారా, ఇప్పటికైనా కానీ మగపిల్లల కంటే ఒక అడుగు ముందు ఆడపిల్లలే ఉన్నారు. అలాంటిది బిగ్ బాస్ హౌస్ లో కూడా మీరేందో తేల్చుకొని బయటికి వచ్చి విన్ అయ్యి మీరు ఒక షీల్డ్ పట్టుకొని బయటికి రావాలని నేను కోరుకుంటున్నాను. సపోర్ట్ చేయడం లేదు అనేసి మార్కెట్ మాట అనేది సర్క్యులేట్ అవుతుంది. నాగార్జున గారు సపోర్ట్ చేస్తున్నారు అంటే దానికి మనము ఏం చెప్తాము, మనం ఏం చెప్పుకోలేం కదా. ఇప్పుడు నాగార్జున గారు తనుజకు సపోర్ట్ చేస్తున్నారు అని ఇప్పుడు చూసిన వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ నాగార్జున గారు సపోర్ట్ అందరికీ చేస్తున్నారు, ఒక్క తనుజకే చేయట్లేదు కదా. అవునా కాదా? నాకేమో అలా అనిపించట్లేదు. కానీ వాళ్ళు అనుకున్న దాంట్లో ఎంత అది రైటో రాంగో నాకు తెలియదు. కానీ సపోర్ట్ చేస్తే, ఒక ఆడపిల్లకి సపోర్ట్ చేస్తే అంతకంటే మనం సంతోషించాలి. ఒక నాగార్జున గారు ఒక ఆడపిల్లకి సపోర్ట్ చేస్తున్నారంటే, ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, ఫైనల్ దాకా ఒక ఆడపిల్ల విన్ అయ్యి బయటకు వస్తే బాగుంటుందని నాగార్జున గారికి నేను చెప్తున్నాను. ఒక ఆడపిల్లకి గెలిపించి పంపించండి ఈసారి సీజన్ 9 లో అని సపోర్ట్ చేస్తే ఇంకా నాకు హ్యాపీగా ఫీల్ అవుతా. నేను ఎవరేమన్నా అనుకోనివ్వండి, నాగార్జున గారు సపోర్ట్ చేస్తే ఇంకా హ్యాపీ నాకు. అవును, చిచి అట్లా అనట్లేదు. నేనేంటంటే ఇప్పుడు సీజన్ 8 వరకు అందరికి మగపిల్లలకే షీల్డ్ ఇచ్చారు, వాళ్ళు క్యాష్ గెలుచుకొని పోయారు. జెన్యున్ గా ఆడినా గానీ వాళ్ళకి ఇవ్వద్దు అని నేను అనట్లేదు. ఈసారి ఒక ఆడపిల్ల వస్తే బాగుంటుంది అని చెప్పేసి మా ఫీలింగ్. ఒక ఆడపిల్ల అంటే మనము చెప్పుకుంటాం, అబ్బా ఈసారి నిజంగా అందరూ గ్రేట్ రా, మనం ఆడపిల్ల గెలుచుకొని వచ్చింది అని చాలా మంది అనుకుంటారు. 50% ఏడ్చే వాళ్ళు ఉంటారు, 50% సంతోషించే వాళ్ళు ఉంటారు. అందుకే నాగార్జున గారు తనుజకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచిది. నాగార్జున గారు ఇంకో పని చేయండి, మీరు తనుజకు మీరు సపోర్ట్ చేస్తున్నారని అనుకుంటున్నారు కాబట్టి ఆ తనుజనే లాస్ట్ వరకు విన్నర్ అయ్యి బయటకు వచ్చేలాగా మీరే సపోర్ట్ చేయండి. ఇంకేముంది? టాప్ 3 అంటే టాప్ 3 అంటే ఎవరి పేరు చెప్తారు? టాప్ 3 అంటే నేను ఫస్ట్ చెప్పేది ఇమ్ము. అంటే మీరేమనుకుంటారు మీరు చెప్పండి. నాకు టాప్ 3 అంటున్నారా? టాప్ 3 అంటే నేను తనుజనే చెప్తాను. నేను తనుజ గారే ఉంటారు. అందుకే అమ్మా తనుజ, నువ్వు ఫస్ట్ ఫీలింగ్స్ పక్కన పెట్టు, ఏడవద్దు. నీకు సపోర్ట్ చేయలేం నేనే, ఏడవకు. ఎందుకంటే ఓట్లు నీకు బాగా పడుతున్నాయి కాబట్టి అందరు నీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు
ఉన్నారు కాబట్టి నీ గేమ్ నువ్వు ఆడు. ఎందుకంటే బాధపడకూడదు ఎప్పటికైనా సరే. హౌస్ లోకి వెళ్ళిన తర్వాత మనం అన్ని తెగించిపోవాలి, మనం విన్నర్ అయి బయటికి రావాలి. అవునా కాదా? అది మీరు విన్ అయి చూపించండి, గెలిచి చూపించండి. ఆడవాళ్ళలో దేంట్లో తగ్గేదే లేదని చూపించాలి మీరు. అల్లు అర్జున్ గారు ఒక డైలాగ్ కొట్టారు పుష్పటిలో, అదే డైలాగు తనుజ అమ్మ నువ్వు తగ్గేదే లేదని చూపించు, బయటికి విన్ అయి రావాలని కోరుకుంటున్నాను.